బంగారం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. బంగారం రేటు తులం 1,00,000 పైగానే ఉంది. అయితే మనం నిన్నటి నుంచి కూడా చూసుకుంటే దాదాపు 10,000 వరకు కూడా బంగారం తగ్గిపోయినట్టు కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు బంగారం గురించి మనం అంటే బంగారం పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? లేదా అనే దాని గురించి ప్రజలందరూ కూడా కొంచెం ఆచితూచి కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. రైట్. బంగారం పెరిగినా కష్టమే, తగ్గినా కష్టమే అన్నట్టు అయిపోయిందనమాట ఇప్పుడు ప్రెజెంట్. ఒక్కసారిగా పడిపోయేసరికి బంగారం రేటు మనం కొనొచ్చా లేదా? ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ కూడా దీని మీద మళ్ళీ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చా లేదా? మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? అది మళ్ళీ మనకి లాభం ఉందా లేదా అని చెప్పి చాలా సతమతం అవుతూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? బంగారం ఎప్పుడు బంగారమేనండి. హ్మ్. ఎందుకంటే బంగారానికి విలువ తగ్గడం అనేది మనం ఎప్పుడు చూడం. బంగారం అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకు ఒక భరోసా. బంగారం ఉందనుకోండి, మనం భర్తను అడగకుండా అవసరానికి మనం ఎక్కడో తాకట్టు పెట్టి ఇంటి అవసరాలు తీర్చుకుంటాం. ఒక ఇల్లు కొనాలన్నా, ఒక పొలం కొనాలన్నా, ఒక పిల్ల పెళ్లి చేయాలన్నా బంగారమే కదా మనకి ఆస్తి. అందుకని అంటే చాలామంది భ్రమ ఏంటంటే ఆడవాళ్ళకి బంగారం పిచ్చి, వీళ్ళకి పని పాటు లేదు, బంగారం కొంటూ ఉంటారు. కానీ ఆ బంగారం కొనటం వల్ల తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. ఆడవాళ్ళు చేసే ఈ పొదుపు, గతంలో అయితే వీళ్ళు పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులు అప్పుడో అరకాసు, అప్పుడో కాసు, అప్పుడో పావు కాసు కొనుక్కుని అవి దాచిపెట్టి వాటిని ఒక ఆభరణంగా చేసి అవసరానికి బ్యాంకులో పెట్టుకోవడానికి పనికొస్తుంది కదండి. కాబట్టి ఎప్పుడూ కూడా బంగారం మీద మనం మదుపు చేయడం మంచిదే నా ఉద్దేశం అయితే. ఇప్పుడు 10,000 తగ్గింది కాబట్టి అవకాశం ఉంటే మనకు అవకాశం ఉన్నంతలో కొనుక్కోవచ్చు. అది ఎప్పుడూ కూడా మనకేమీ దానివల్ల నష్టం అయితే ఉండదు మనకి. ఇప్పుడు ఇంకా బంగారం తగ్గుతుందంటున్నారు కాబట్టి మనం మార్కెట్లో చూసుకుని ఎప్పటికప్పుడు కొనుక్కోవటం మంచిది. లేదంటే మనం ఏదైనా ఒక భూమి మీద డబ్బుని మనం మదుపు పెట్టి ఆ డబ్బుతోటి మనం అంటే అది మళ్ళీ అమ్మి దాంతోటి కూడా బంగారం కొనుక్కోవచ్చు. ఏదైనా కూడా ఎట్లా మనం ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, ఎలా మనం అంటే మన పిల్ల పెళ్ళైనా మీకు డబ్బు కావాలి, డబ్బు కంటే ముఖ్యం బంగారం పెట్టాలి. అసలు చాలా కుటుంబాల్లో అయితే ఇన్ని తులాలు వెయ్యాలని ఉంటుంది. అసలు తమిళనాడులో అయితే బంగారం పెట్టకుండా పెళ్ళి అవ్వదు. వాళ్ళకి 50 వాళ్ళు పౌండ్లు అంటారుగా, 50 పౌండ్లు, 100 పౌండ్లు అట్లా అనమాట. అన్ని వెయ్యాలి అంటే తులాల లెక్కనే అనుకోండి ఇంచుమించు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంటూ ఉంటారు. అంటే ఈవెన్ తెలుగు వాళ్ళలో కూడా కొన్ని కులాల్లో వాళ్ళు పుట్టినప్పటి నుంచి బంగారం మీద మదుపు పెడతారు. కాబట్టి అది ఎప్పుడూ కూడా మనకు ఆదాయ మార్గమేనండి. దానికి విలువ తగ్గదు, ధర తగ్గదు, పసిడి పసిడే. కాబట్టి పసిడి మీద అయితే నేను ఎప్పుడూ కూడా పెట్టుబడి పెట్టమనే చెప్తాను. ఏంటంటే ఒక్కసారిగా తగ్గేసరికి బంగారంలో ఏమైనా కల్తీ ఉంటదేమో, మనకి 24 క్యారెట్ అని చెప్పి, లేకపోతే ఏమైనా తగ్గి ఇస్తదేమో. ఎందుకంటే మనకి బంగారంలోనే 2 డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇదివరకు మీకు కేడిఎం అనేది ఎక్కువ మద్రాసులోనే ఉండేది. హ్మ్. ఈ కేడిఎం ఆభరణాలు అనేవి మీకు అక్కడ దొరికేవి. ఇక్కడ కేడిఎం వచ్చేది కాదు. అంటే నేను 2 చూసాను కాబట్టి చెప్తున్నా. తర్వాత ఇక్కడ కూడా కేడిఎం రావడం, తర్వాత మనకి 94 పాయింట్ ఇది అదంతా కూడా మనకు సర్టిఫికెట్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది జరిగినప్పుడు ఏమైందంటే మీకు 24 క్యారెట్స్ అనేది మనం ఎప్పుడు కూడా కొనం మనం. ఎందుకంటే ఆభరణం చేయటానికి రాగి కలపాలి. కాబట్టి 22 క్యారెట్సే మనం ప్రిఫర్ చేస్తాం. మీకు ఈవెన్ డైమండ్స్ అవి కొన్నారనుకోండి, ఇప్పుడు మీకు రకరకాలు వస్తున్నాయి. ఈవెన్ రోజ్ గోల్డ్ వస్తుంది. అట్లా ఈ గోల్డ్ 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ నుంచి ఉంటాయి. కానీ వాటి విలువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు డైమండ్స్ కూడా 22 క్యారెట్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇదివరకు వచ్చేది కాదు, ఇదివరకు చాలా తక్కువ. అసలు పూర్వం అయితే మీకు ఈ డైమండ్స్ చాలా తక్కువ కొనేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఒక ఇంచుమించు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి డైమండ్స్ అనేది ప్రతి వాళ్ళు కొంటున్నారు. మా ఇళ్లల్లో అయితే పెళ్ళిళ్ళలో డైమండ్స్ పెడతారు, కంపల్సరీ దుద్దులు పెడతారు. ముక్కు పుడక దుద్దులు అనేది ఆనవాయితీ ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి. సో మాకు తమిళనాడులో అయితే మీకు ఇంట్లో వచ్చి కంసాలి ఇంట్లో తయారు చేసేవాడు. కొన్ని నెలలు అలా ఉండి అతను ఒక ఆభరణం తయారు చేస్తాడు, లేదు డైమండ్స్ తయారు చేస్తాడు. అంటే ఆ కట్టుబడి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీకు డైమండ్స్కి. కాబట్టి వాళ్ళు నమ్మకంగా ఇంటికి వచ్చేసేవాళ్ళు. అదేవిధంగా మీకు సావిత్రి గారికి ఇంట్లో ఒక కంసాలు ఉండేవాడు. ఆవిడ ఆభరణాలన్నీ కూడా బంగారమే ఉంటాయి. ఆవిడ వేసుకునే నగలన్నీ ఆవిడ సొంత నగలు వేసుకునేవాడు. ఆవిడ ఎన్ని డిజైన్స్ చేయించి ఎంత బంగారం ఉండేదోట. అలాగా మీకు ఆభరణాలు అనేవి ఇప్పుడు రాజులీళ్ళల్లో కావచ్చు, అంటే కొన్ని కులాలలో కూడా ఎక్కువ బంగారం కొనడం, బంగారం ఇవ్వడం ఆనవాయితీ ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కొంటున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏమంటారు, కొనే ఇది పెరిగింది కదా. అంటే మనకి ఆదాయం పెరిగాక మనం ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాక ఆడపిల్లలు వాళ్ళే కొనుక్కుంటున్నారు. తల్లిదండ్రులే కొనటం కాకుండా వీళ్ళు కూడా వాటిని కొనుక్కోవడం, సేవింగ్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది మంచిదేనండి.
తగ్గినప్పుడు మనం కొంచెం 10 రూపాయలు దాని మీద పెట్టడం అనేది ఎప్పుడూ కూడా మంచిదనే నేను చెప్తా. సో బంగారం ఎప్పుడూ కూడా బంగారానికి చెదలు పట్టదు కదా. కాబట్టి బంగారం ఎప్పుడు కూడా బంగారమే. బంగారం మనకి ఎప్పుడూ కూడా దానివల్ల విలువ పెరుగుతుంది తప్ప తరగదు.